సగ్గుబియ్యం పాయసం అనేది విరిగిపోకుండా, అలానే చిక్కపడిపోకుండా పర్ఫెక్ట్‌గా రావాలి అనంటే, నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని, ఇట్లా నానబెట్టండి వాష్ చేసుకొని. నేనిక్కడొచ్చేసి మీడియం సైజ్ సగ్గుబియ్యం అనేది యూజ్ చేస్తున్నాను. వీటిని ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకోండి. లేదు టైం లేదు అనుకుంటే 1 అవర్ నానబెట్టినా సరిపోయిద్ది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో వాటిని ఇట్లా కొంచెం నెయ్యి వేసేసి, అలానే కొబ్బరి కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసి వేయించుకొని పక్కన పెట్టండి. ఇక్కడొచ్చేసి సగ్గుబియ్యం ఏ కప్‌తో అయితే మనం తీసుకున్నామో సేమ్ అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా అదే కప్‌తో తీసుకోండి. చూసారు కదా! సగ్గుబియ్యం అనేది వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా నానాయి. నెక్స్ట్ సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే ఒక 3 కప్ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. స్వీట్ కదా! సాల్ట్ ఎందుకు అనుకుంటున్నారా? ఏ స్వీట్‌లో అయినా ఒక్క చిటికెడు సాల్ట్ యూజ్ చేస్తే ఆ స్వీట్ అనేది టేస్ట్ అనేది బాగా వచ్చిద్ది. ఇక్కడ సగ్గుబియ్యం అనేది బాగా మరుగుతున్న వాటర్‌లో ఏసి ఎక్కువ మరిగించొద్దు. థిక్‌గా అవసరం లేదు. లైట్‌గా బాయిల్డ్ అయితే సరిపోయిద్ది. ఇలా ఒక 2 మినిట్స్ సగ్గుబియ్యం ఉడకబెట్టి దీంట్లోనే 1 ½ కప్ అనేది బెల్లం తీసుకోండి. స్వీట్ ఎక్కువగా వద్దు అనుకుంటే 1 కప్ తీసుకొని బెల్లం, ఇంకొంచెం బెల్లం ఏసుకున్న స్వీట్ అనేది తక్కువగా తీసుకోవచ్చు. ఈ బెల్లాన్ని మరీ మరిగించి పాకంలా చేయొద్దు. జస్ట్ వాటర్‌లో బెల్లం అనేది అబ్జర్వ్ చేసుకుంటే, ఆ బెల్లం అనేది వాటర్‌లో బాగా కరిగిపోయినాక డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో వాటిని కూడా దాంట్లో వేసేసి ఒక 1 మినిట్ కుక్ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే డైరెక్ట్‌గా పాలనేది అస్సలు పోయకండి. ఇంత వేడి మీద బెల్లంలో పాలు పోసామనంటే కన్ఫర్మ్‌గా పాలనేది విరిగిపోయి పాయసం అనేది తొనగలుగా వస్తది. దీన్ని పక్కనే ఉంచేసి ఆవిరి ఉంది కదా! ఈ ఆవిరి కొంచెం చల్లారేదాకా గెంటితో తిప్పుతూ ఉండండి. మరీ చల్లారనీయకుండా మనం ఏ కప్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్స్ మిల్క్ అనేది యాడ్ చేయాలి. ఈ మిల్క్ కూడా ఒక్కసారే పోయకుండా, ఈ మిల్క్‌ని కూడా 4 కప్స్ అనేది డైరెక్ట్‌గా పోసేయకుండా ఒక్కొక్క కప్పు యాడ్ చేస్తూ పాయసాన్ని ఇట్లా తిప్పుతూ 4 కప్స్ మిల్క్‌ని మనం పాయసంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టోటల్లీ 3 కప్స్ వాటర్, 4 కప్స్ అనేది మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పాయసం అనేది చిక్కబడిపోకుండా ఇలా పల్చగా మంచిగా వచ్చిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.